मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అరే ఏం చేస్తున్నావని బయటికి వెళ్ళి ఆడుకో, ఇక్కడ ఏదైనా పగలు కొట్టేస్తావు. నేనేమి మొదటిసారి ఆడుకోవట్లేదు. అరే ఈ షాండలియర్ ని ఎవరు పగలగొట్టింది? బాల్ పగలు కొట్టింది. ఇంతకీ బాల్ తో ఇంట్లో ఎవరు ఆడుకునేది? జోర్దార్ నేను కాదు. నోర్మయ్, ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇంట్లో ఆడుకోకూడదని? ఒక్కసారి చెప్తే నీకు అస్సలు బుర్రకెక్కదా? ఇప్పుడు నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. మేడం, హనీ పచ్చి అబద్ధం చెప్తున్నాడు, అర్థమైందా? అరే లేదు మేడం. మేడం, అబద్ధానికి కలర్లు ఉంటాయా ఏంటి? తనకెలా తెలుసు అది పచ్చి అబద్ధం అని? అయితే ఇదంతా నీ పని అన్నమాట. బాల్లో ఏదో ప్రాబ్లం ఉంది మేడం, దానంతటికి అదే ఎగురుతోంది. ఒకవైపు అబద్ధం చెప్తూ ఇంకా మమ్మల్ని పిచ్చోళ్ళ చేయడానికి ప్రయత్నిస్తున్నావా? చూసావా, ఇప్పుడు నీ వల్ల నేను జోర్దార్ని తిట్టాల్సి వచ్చింది. అబద్ధం ఆడటం పాపం. ఇంకా అబద్ధం అనేది ఎప్పుడు చెప్పకూడదు. ఇంకా అబద్ధం ఆడే వాళ్ళని ఎప్పుడు ఎవరు నమ్మరు. ఇంకెప్పుడు నువ్వు అబద్ధం చెప్పనని నాకు ప్రామిస్ చేయి. ప్రామిస్. మేడం గారు పకోడీలన్నింటినీ నెయ్యిలో వేయించేసిందా? మీరు నలుగురు ఇంత పొద్దున పూట ఎక్కడికి బయలుదేరారు? వీళ్ళకి తెలియదు, కానీ నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ఎందుకు? నేను కన్నోసరికి చెప్పాలి. మొన్న నిన్ను ఆయన తిట్టి బాగా చూసుకోలేదు, అందుకే. అరే 4 లక్షల కార్ని సెకండ్ హ్యాండ్ లో 1 లక్షకి తీసుకున్నాను. అలాంటప్పుడు కిట్టి నా లస్సీ తాగినప్పుడు తనని ఎందుకు తిట్టానో చెప్పు. లస్సీ మేమే తాగాం. కాదు, అబద్ధం చెప్తున్నాడు, అబద్ధం. మీ ఇంట్లోకి దూరి మేము ఎలా లస్సీ తాగుతాం? అవును, మేము ఎలా లస్సీ తాగలం? మీ ఇంట్లో తాళం వేసి ఉంది. అసలు మీరు నా దగ్గర ఏం దాస్తున్నారు? మేమేం దాస్తాం? నీకు తెలుసు కదా, ఈ గాడిదంతే, ఏదోడు వాగుతూ ఉంటాడు అంతే. నేను గాడిదనే, కానీ నేను అబద్ధం చెప్పను. మేడం కి ప్రామిస్ చేశాను. అరే ఎండిపోయిన చెరువులో మళ్ళీ నీళ్లు పారుతున్నట్టు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థమయ్యేటట్టు చెప్తారా? చప్పట్లు కొట్టండి. మీ ఇంట్లో ఉన్న వెంటిలేషన్ కిటికీ ఉంది చూసారా? దాంట్లో నుంచి పూపట్ లోపలికి వెళ్లి కిటికీ తెరిచింది. ఇంకా మేము ఇంటి లోపలికి వెళ్ళాము. ఇక ఫ్రిడ్జ్ తెరిచి మేము లస్సీ తాగేశాం. మా ఇంట్లోకి రావడానికి మీకు ఇన్ని రహస్యదారులు తెలుసా? అయితే మీ నలుగురు దొంగలన్నమాట. చప్పట్లు కొట్టండి. వీళ్ళని నేను ఊరికే వదిలిపెట్టను. వీళ్ళ వల్ల నేను తిట్టులు తినాల్సి వచ్చింది. ఇంకెప్పుడు నాతో మాట్లాడకండి. అరే నువ్వేమైనా నిన్ను పెద్ద హరిశ్చంద్రుడు అనుకుంటున్నావా? ఏంటి, నేను ఇప్పుడు సత్యవాది హరిశ్చంద్రుడిని అయిపోయానా? అయితే నేను ఇప్పుడు హరిని కానా? అరే నువ్వు బన్నీ, నేను దెబ్బలు తినేలాగా అయిపోయాను. అందుకే నేను ఎగరలేకపోతున్నాను, అర్థమయ్యిందా? ఇక కిట్టి మనతో ఎప్పుడు మాట్లాడదు. పర్లేదులే, నేను ఇక మేడం కి ప్రామిస్ చేశాను ఇంకెప్పుడు అబద్ధం చెప్పను అని.
బనీ సారీ బడి, నేను నీకు మొన్న బైక్ ఇవ్వనని చెప్పాను కదా. ఏం పర్వాలేదు, ఈ రోజు తీసుకో. ఇవిగో తాళాలు. నీ ఇనుప సామాను బండిని బన్నీ తోలడు. ఇనుప సామానువా? అవును, నువ్వు ఆ రోజు బండి ఇవ్వలేదు కదా, ఆ రోజు బన్నీ చెప్పాడు తన ఇనుప సామాను బండిని నేను తోలను అని. ఏయ్, నా బండిని ఇనుప సామానం బండి అంటావా? మా తమ్ముడు అబద్ధం చెప్తున్నాడు. నువ్వోసారి ఇటురా, నేను చూపిస్తాను నా బండి సత్తా ఏంటో. సారీ సారీ. నా బండిని ఇనుప సామానం బండి అంటావా? నా బండిని అంత మాట అంటావా నువ్వు? నన్ను చూసిన తర్వాతేనా అర్థమైందా? అవును, నేను మేడంకి ప్రామిస్ చేశాను, నేను నిజమే మాట్లాడతాను, నిజం తప్ప ఇంకేమీ మాట్లాడను. ఇప్పుడు నేను వెళ్ళి అందరికీ నిజం చెప్తాను. బాబాయ్, జోర్దార్ చెప్తున్నాడు మీరు పనికిరాని వారని. పోపట్ చెప్పింది మీరందరూ తెలివి తక్కువ వాళ్ళని. కిటీ సారీ కిటీ. ఎలాగున్నావు జోర్దార్? బాగున్నాను టామీ దాదా, హ్యాండ్సమ్ గా ఉన్నారు. ఈయన మీ తాతయ్య? కాదు కాదు, ఈయన ఈ ఏరియాకి దాదా. దాదా గారు, జోర్దార్ మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. మీరు అస్సలు హ్యాండ్సమ్ గా లేరు అని. ఏమంటున్నావు? ఈ కళ్ళజోడు పెట్టుకుంటే మీరు కార్టూన్ లా ఉన్నారు అని. నీకు తెలుసా నువ్వెవరితో మాట్లాడుతున్నావని? అవును దాదా గారు, మీరు కళ్ళజోడు పెట్టుకోకండి, అందరూ మిమ్మల్ని చూసి నవ్వుతారు. ఎవరు నవ్వుతారు? అదంతా నాకు అనవసరం, కానీ నువ్వు వేడుస్తూనే ఉంటావు. ఈ మాట నిజం. మళ్ళీ మీరందరూ గొడవ పడొచ్చారా? లేదు లేదు, మేము కొట్టే అవకాశం దొరకలేదు మేడం. మేము వాళ్ళ చేత తన్నులు తినొచ్చాము అంతే. వద్దొద్దు, నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేడంకి మనల్ని చూస్తేనే తెలుస్తుంది మనం తన్నులు తినే వచ్చామని. నేను మిమ్మల్ని ఎంత అరిచినా కొంచెం కూడా భయం లేకుండా ఉన్నారు. మీరు తిడతారని భయం లేదు మేడం, కానీ నిజం చెప్పడం వల్లే భయం వేస్తోంది. అంటే అవును, వీడు నిజం చెప్పడం వల్లే మాకు ఈ పరిస్థితి వచ్చింది. అవును, హనీయ జోర్దార్ వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి తనంటే ఇష్టం లేదని చెప్పాడు. జోర్దార్ ని తెగ కొట్టేశాడు. ఎంత కొట్టాడని లెక్క పెట్టడానికి మాకు అంకెలు కూడా నీకు తెలియదు. కానీ నేను నిజమే కదా చెప్పాను తమ్ముడు. అవును, నిజం చెప్పి నా వెనకాల నల్లకాకులు పంపించేశాడు. గాడిద, నువ్వేం చెప్తున్నావు? మేడంకి ముందే తెలుసు కాకులు నల్లగా ఉంటాయని. అరే అన్నయ్య, నువ్వేం చెప్తున్నావు? కలర్ ముఖ్యం కాదు, కాకే అక్కడ ముఖ్యం. రాకెట్ కంటే వేగంగా పరిగెట్టి నా ప్రాణాలు కాపాడుకున్నాను. ఇప్పుడు కూడా నా రెక్కలు ఇంకా ఆడుతూనే ఉన్నాయి, అర్థమైందా? అవునవును మేడం, వీడు చెప్పే నిజాలు చాలా దారుణంగా ఉన్నాయి, తీవ్రంగా కూడా ఉన్నాయి. ఎంత తీవ్రంగా ఉన్నా కూడా నేను మేడంకి ప్రామిస్ చేశాను, నేను నిజమే చెప్తాను అని. నేను నిజం తప్ప ఇంకేమీ చెప్పను. నేను మీకు చెప్పాను కదా అబద్ధాలు చెప్పకూడదని. రెండు ఒకటే. అబద్ధం చెప్పకు అంటే నిజం చెప్పు అని. కాదు, ఎవరైనా నిన్ను అడిగితే అబద్ధం మాత్రం చెప్పకూడదు, అర్థమైందా? ఎవరి ముందైనా వెళ్ళి నిజం చెప్తే వాళ్ళ మనసు కష్టపడుతుంది. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, అది మంచి పద్ధతి కాదు, అర్థమైందా?
అర్థమైంది. గుడ్ బాయ్. మేడం మీరు మిస్సెస్ బగేందర్ని కలవకండి. ఎందుకు జోర్దార్? అవును, ఎందుకంటే ఆయనకు కూడా నిజం చెప్పేశాడు. అప్పుడు ఒకసారి మీరు ఆయన్ని లావుగా ఉంటారని చెప్పారు కదా. పెద్ద ఏనుకొని. ఏంటి హనీ?